క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలు. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకని, ఎడమ వైపున ఒకని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించిరి. అట్లు శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేయించి, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని ఆయనను నిందించిరి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ ఆయనను అపహాస్యము చేయటం ప్రారంభించారు. పైగా ఆయనను ఇటువైపు అటువైపు 2 వైపులా 2 దొంగలను ఆయనతో కూడా సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. సో ఇక యేసు ప్రభువారిని అవమానపరచటం, దూషించటం, అటు దారిన పోయే వారందరూ తలలు ఊచుచు ఆయన్ను నిందిస్తూ, వీడు ఇతరులను రక్షించి తనను తాను రక్షించుకోలేకపోతున్నాడని నానా మాటలు యేసు ప్రభువారిని అనటం మనం చూస్తాం. వాస్తవానికి ఆలోచన చేస్తే ఎంతసేపు ఇది పెద్ద విషయమే కాదు. కానీ ఆయన అలాగూ చేయాల్సిన అవసరత ఎందుకు అనంటే, ప్రవచనాల నెలవైపు యేసు ప్రభువారిని గురించి చెప్పబడిన విషయాలను ఆయన జీవితంలో నెరవేర్చబడుతూ వస్తున్నాయి. అందుకే ఆయన తనను తాను బ్రతికించుకోవాలన్న ఆలోచనలో ఆయన లేడు. ఆయన వచ్చిందే చనిపోవటానికి. ఆయన నిర్ణయించబడిందే మరణించటానికి. ఇక ఆ గడియ వచ్చినప్పుడు దాన్ని ఆయన ఎందుకు ఆపుతాడు? ఆపడు, చనిపోతాడు. అది వారు గ్రహించాలి, అది వారు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు వారు ఎందుకు తనను తాను రక్షించుకోలేకపోయాడు అని అంటే వారికి అర్థం కాదు. ఈ మధ్య కొత్త బెచ్చగాళ్ళు వచ్చేసారు మార్కెట్లోకి, 2 మేకులు కూడా పీక్కోలేనోడు దేవుడా, ఇట్లాంటివన్నీ మాట్లాడటం ఇక వీళ్ళలాగేనమాట. హేళన చేస్తూ ఉన్న వారిలో అలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు. ఆయనకి పెద్ద విషయం కాదు, మరణించిన వాళ్ళని తిరిగి లేపి మృతులలో నుంచి పైకి తీసుకొని వచ్చిన ఆయనకి తన ప్రాణాన్ని కాపాడుకోవటం పెద్ద విషయమా? కాదు కదా. ఆయన వచ్చిన ఉద్దేశం తన ప్రాణాలను కాపాడుకోవటానికి కాదు కదా. ఆయన నిర్ణయింపబడిన యొక్క ఉద్దేశం వేరు కదా. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చారు. సరే, దూషించే వాళ్ళు దూషించనిచ్చాడు, ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు. అందుకే వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలన్న మాటను మనం చూస్తాం. సో యేసు ప్రభు వారు బ్రతికించుకోలేకపోవటానికి, తనను తాను కాపాడుకోలేకపోవటానికి అసమర్థుడు కాదు, పూర్తిగా సమర్థుడే. కానీ ఆయన ఉద్దేశం అదే. ఆయన ఈ లోకంలోకి రావటం యొక్క ఉన్న ప్రధానమైన ఉద్దేశం అదే. కాబట్టి ఆయన మౌనంగా ఉండవలసి వచ్చింది.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని నాకు, మాకు, అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.